న్యూస్ చూస్తున్నారు. ఒకటా రెండా వందల కొద్ది మిసైళ్లతో ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులకు పాల్పడుతూనే ఉంది. ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్ చేసుకుంది ఇజ్రాయెల్. ఇరాన్లోని కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. గురి చేసి లక్ష్యాలను పేర్చేస్తోంది ఇజ్రాయెల్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెద్దగా డ్యామేజ్ జరగలేదంటూ ఇరాన్ ప్రకటించుకుంటోంది. మరి ముఖ్యంగా ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ నెతన్యాహు కొద్దిసేపటి క్రితం వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ లేకుండా చేయడమే లక్ష్యమంటూ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్ చేసుకుంది ఇజ్రాయెల్. దాంతోపాటు నటాంజ్ ఆర్క్ న్యూక్లియర్ స్థావరాలే టార్గెట్గా ముందుకు వెళుతోంది. ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్ చేసుకుంది ఇజ్రాయెల్. నటాంజ్తో పాటు అరాక్ న్యూక్లియర్ స్థావరాలే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. అణుస్థావరాల ప్రాంతంలో ఇజ్రాయెల్ మిసైల్స్ పేలాయి. పెద్దగా డ్యామేజ్ జరగలేదంటూ ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ నెతన్యాహు వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ లేకుండా చేయడమే తమ లక్ష్యం అంటూ నెతన్యాహు చెప్పుకొచ్చాడు. ఇరాన్లోని కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్ అటాక్కి పాల్పడుతోంది. గురి చేసి లక్ష్యాలను పేర్చేస్తోంది ఇజ్రాయెల్. ఈ క్రమంలోని ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్ చేసుకుంది ఇజ్రాయెల్. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా బ్యాక్ టు బ్యాక్ నటాంజ్ అలాగే ఆర్క్ న్యూక్లియర్ స్థావరాలను టార్గెట్ చేసుకుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ టార్గెట్ ఒకటి క్లియర్ కట్గా చెప్తోంది. నువ్వు డీల్ కుదుర్చుకొని ముందుకు వెళ్ళు. అమెరికాతో కుదుర్చుకుంటావో లేకపోతే నీ అంతటి నువ్వే ఆ ప్రోగ్రామ్కి సంబంధించి క్లారిటీ ఇస్తావు. ఇక్కడి నుంచి యురేనియంకి సంబంధించి శుద్ధి కావచ్చు, లేకపోతే న్యూక్లియర్కి సంబంధించిన ప్రోగ్రామ్ విషయంలో డెవలప్మెంట్ కావచ్చు, ఇవేవి వద్దు అంటోంది. ఆ న్యూక్లియర్ రియాక్టర్ ఖతం కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఆందోళనకారిగా మారింది ఇజ్రాయెల్కి సంబంధించి ఇరాన్కి సంబంధించి ఇజ్రాయెల్ విషయం. ఎందుకంటే ఇరాన్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మీరు చూడొచ్చు. అది మీరు చూస్తున్నారు కదా. దాడికి సంబంధించి ఆ దాడి చూస్తే మీకు అర్థమవుతుంది. దాదాపుగా అణుస్థావరాలనే లేకపోతే ఏమంటారు వాటిని బంకర్స్, ఆ బంకర్స్ మీద దాడి చేస్తుందని భావించవచ్చు. ఎందుకంటే మీరు చూడొచ్చు ఆ ధూళి ఎగురుతున్న క్రమంలో ఆ రంగులు కింద ఒక రంగు ఉంది, ఆ లేయర్లో పైన ఇంకొక రంగు, ఆ పైన ఇంకొక లేయర్లో ఇంకొక రంగు. ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్ ఫస్ట్ బాక్స్ మీరు చూస్తే ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ ఫస్ట్ బాక్స్లో ఉన్నది మళ్ళీ ప్లే చేసే ప్రయత్నం చేస్తే అదిగో మీరు చూడండి. అదిగోండి ఆ దెబ్బతిన్న తర్వాత మీరు ఆ కలర్స్ చూడొచ్చు. ఆ డిఫరెన్స్ ఆఫ్ కలర్స్ చూస్తే ఏ తీవ్రతతో అక్కడ కొట్టారు, ఎటువంటి మిసైల్స్ వాడారో అర్థమైపోతుంది. లోతుగా దాదాపుగా 10 నుంచి 20 కిలోమీటర్ల లోతులో ఇబ్బంది అయి ఉండదు. ఎందుకంటే మీరే చూడొచ్చు ఆ డిఫరెంట్ ఆఫ్ లేయర్స్ బట్టి, ఆ ధూళి డిఫరెంట్ ఆఫ్ లేయర్స్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. కొట్టిన టార్గెట్ చాలా కీలకంగా కొడుతున్నారు, ప్రిసైజ్డ్గా కొడుతున్నారు. ఇది యావత్ ప్రపంచం మాట్లాడుకుంటుంది ఈరోజు ఇజ్రాయెల్ గురించి. ఎందుకంటే ఇక్కడ అణుబాంబుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకటా రెండా ఇక్కడ ఇరాన్కి సంబంధించి ఇరాన్ దగ్గర లేకపోవచ్చు, బట్ ఇరాన్కి రిమెంబర్ పాకిస్తాన్ ఇస్తాను అంటోంది. ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా ధృవీకరించలేదు, కానీ సుమారు ఒక 90 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఇదే కాదు, ఉత్తర కొరియా దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ 2025 జనవరి నాటికి ఒక 9 దేశాల దగ్గర కలిపి మొత్తం 12,241 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ న్యూక్లియర్ రియాక్టర్ని ఖతం చేయాలనుకుంటున్నాయి. రిమెంబర్ ఇక్కడ ఇరాన్కి సంబంధించి ఆ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, న్యూక్లియర్ ఫెసిలిటీస్ని పూర్తిగా ధ్వంసం చేయడమే తమ టార్గెట్ అంటోంది ఇజ్రాయెల్. కారణం ఏంటంటే ఒకవేళ ఇరాన్ కనుక వదిలేస్తే ఇటు యురేనియం ఉత్పత్తి కావచ్చు, లేకపోతే న్యూక్లియర్ రియాక్టర్స్ లేకపోతే న్యూక్లియర్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో వీటిని మరింత ఉత్పత్తి చేస్తే ప్రపంచానికే ప్రమాదం. ఎందుకంటే ఎవరి మాట వినకపోగా ఇది మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చూడొచ్చు నటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కొట్టినప్పుడు ఎటువంటి వాతావరణం ఉండిందనేది. ఒకసారి బంకర్స్ మీద దాడి చేసిన క్రమంలో ఫస్ట్ విజువల్ ఉంది కదా, దానికి సంబంధించి ఒకసారి విజువల్స్ చూద్దాం విత్ నాట్స్తో. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం.
ఒక్కసారి గమనించండి, ఎక్కడో ఒక 10 లక్షల మంది జనాభా గట్టిగా కట్టి కొడితే 1 కోటి మంది కూడా ఉండరేమో ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో. అంత చిన్న ప్రాంతం. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ మన హైదరాబాద్ అంతా కూడా ఉంటుందేమో, ఉండకపోవచ్చు అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అటువంటి ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ని ఢీ కొడుతోంది. ఇరాన్ ఎంత పెద్ద దేశం, ఆ బలాబలాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి బలాబలాల గురించి మాట్లాడుకుంటేనే మనకు అర్థమైపోతుంది అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందనేది. బట్ ఇటువంటి క్రమంలోనే ఎలా కొడుతోంది వినిపించే మాట ఇదే కదా, వెనకాల నుండి అమెరికా నడిపిస్తోందన్నమాట. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ కూడా తనని డెవలప్ చేసుకుంది, ఎవరు కొట్టిపడేసే మాట కాదు ఇది. ఎందుకంటే వాళ్ళ యాక్టివ్ పర్సనల్సే. అంటే ఇప్పుడు యాక్టివ్గా ఉన్న సైన్యమే 6,10,000 మంది ఉన్నారు. దీంతోపాటు రిజర్వ్డ్ పర్సనల్ 3,50,000 మంది. ఇది కాకుండా ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళ యాక్టివ్ పర్సనల్స్ 6,10,000 మంది, రిజర్వ్ ఫోర్సెస్ 3,50,000 మంది. దీనికి తోడు IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వీళ్ళున్నారు. దీనికి అనుబంధంగా వాళ్ళ పారామిలిటరీ ఉంది, బసీజ్ అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ తోడు ఇరాన్ జనాభా సుమారు 8.8 కోట్లు. దీంతోపాటు ఇంకా భారీ సైనికులని సమీకరించుకునే సామర్థ్యం వాళ్ళకు ఉంది. ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకుంటే అండి, ఇజ్రాయెల్ యాక్టివ్ పర్సనల్స్ ఎంత? 1,69,000 మంది మాత్రమే. ఆ 1,69,000 మంది ఎక్కడ, 6,10,000 మంది ఎక్కడ? ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చుకుంటే దాదాపు 5 రెట్లు, పోనీ 4 రెట్లు, 4.5 రెట్లు ఎక్కువ ఏది ఇరాన్. దాంతోపాటు రిజర్వ్డ్ సైన్యం 4,65,000 మంది వెళుకుంటే ఇక్కడ రిజర్వ్డ్ సైన్యంలో ఇజ్రాయెల్దే పై చేయి, వాళ్ళకి 3,50,000 మంది. పోనీ మొత్తంగా కలుపుకుంటే 7,60,000 మంది అటు ఆ ఫోర్సెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్కుంటే, ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దాదాపుగా 6 లక్షలు కాదు 7 లక్షలు, సుమారు 7 లక్షల పైచీలకు వెళ్ళుకున్నారు. సో దీంతోపాటు రక్షణ బడ్జెట్ అంటే డిఫెన్స్ బడ్జెట్ అండి. ఇరాన్ బడ్జెట్ ఎంతో తెలుసా? $10.3 బిలియన్. 10.3 బిలియన్ డాలర్లు. ఇజ్రాయెల్ది $27.5 బిలియన్ అంచనా ప్రకారం. దాంతోపాటు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇరాన్కి 350 పాత తరహా యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు రష్యా నుంచి కొనుక్కున్నవే. దాంతోపాటు పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా వాటిని ఆధునీకరించలేకపోయారనే ఒక చర్చ అయితే ఉంది. బట్ వాటిని నిర్వహించారా లేదా, ఆధునీకరించారంటే మోడర్నైజ్ చేశారా లేదా, లేకపోతే ఇంకా సోవియట్ ఎరాలో తీసుకున్న వాటిని ఇంకా ఉపయోగిస్తున్నారా, ఇది ఇంకా క్లారిటీ రావాలి. అఫ్ కోర్స్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగే దాంట్లో ఇరాన్ నుంచి అఫీషియల్గా కొన్ని విషయాలు బయటికి రావు. ఆ డేటా సంబంధించి బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళది, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నదంతా వెస్ట్రన్ కంట్రోల్లో ఉంది కాబట్టి అనే ఒక భావన అయితే వాళ్ళలో ఉంది. సో ఈ నేపథ్యంలోని ఇజ్రాయెల్ దగ్గర ఏమున్నాయో తెలుసా? మరి ముఖ్యంగా వైమానిక యుద్ధంలో ఇజ్రాయెల్ పై చేయి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్ దగ్గర యుఎస్కి సంబంధించి F-35 లైట్నింగ్ 2 ఒక 39 ఉన్నాయి, F-16లు 196 ఉన్నాయి, F-15 ఒక 15 విమానాలు ఉన్నాయి. రాడార్లకు చిక్కకుండా లోపలికి వెళ్ళిపోయి కొట్టి రాగల సామర్థ్యం ఉన్న ఫైటర్ జెట్స్ ఇవన్నీ కూడా. దీంతోపాటు మిజైల్స్ అండ్ మిజైల్ డిఫెన్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్ దగ్గర లేటెస్ట్ బెలిస్టిక్ మిజైల్స్, క్రూయిజ్ మిసైల్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటి రేంజ్ కొనైతే 1,400 కిలోమీటర్ల నుంచి 2,500 కిలోమీటర్లు కూడా ఉన్నాయి. అంత దూరం వెళ్ళి ఢీకొట్టగలవు. ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్కి ఇంకా చెప్పాలంటే వీళ్ళకన్నా ఎక్కువ, అంటే ఇజ్రాయెల్తో పోల్చుకున్న సందర్భంలో ఇంకా ఎక్కువ మాట వినిపిస్తూ ఉంటుంది. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ధృవీకరించాల్సిన సందర్భం. ఎందుకంటే ఇరాన్ దగ్గర 2,000 నుంచి 3,000 బెలిస్టిక్ మిజైల్స్ నిల్వ ఉందంటూ కూడా అంచనా. నెలకి 300 నుంచి 500 మిజైల్స్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం కూడా ఉంది అంటూ కూడా. ఇప్పటికే హైపర్సోనిక్ క్షిపణిని డెవలప్ చేసింది. మన 1-2 వదిలినట్టుంది. అప్పుడే ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఐరన్ డోమ్ ఉంది, డేవిడ్ స్లింగ్ ఉంది, ఆరో 3 ఉంది. సో ఇలా ఇవన్నీ కూడా ఆ రేంజర్స్ గురించి మాట్లాడుకుంటాం. ఐరన్ బీమ్ ఉంది,
దాంతోపాటు థాడో ఏదో ఇంకోటి ఏదో ఉంది. ఇలాంటివన్నీ ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుకుంటే అది ఎక్కడ బయటికి రాదు. ఇరాన్ దగ్గర ఎంత ఉందో తెలియదు, ఎన్నున్నాయో తెలియదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే ఎన్నున్నాయో తెలియదు, అసలు వాళ్ళ ప్రోగ్రామ్ ఇంకా రన్ అవుతుంది అక్కడ. ఎన్నున్నాయో తెలియదు అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడే పాకిస్తాన్ వెలికిస్తాన్ అంటుంది. అదేంటది పాకిస్తాన్ వాళ్ళ దగ్గర తినడానికి లేవంటే వాళ్ళ దగ్గర తినడానికి లేవు, కానీ న్యూక్లియర్ వెపన్స్ అయితే ఉన్నాయి. ఇది నేను అంటున్న మాట కాదు, అక్షరాల డేటా చెప్తున్న మాట. దాదాపు 170 నుంచి 190 చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ ఏమంటోంది, ఇరాన్ నువ్వేం ఫికర్ పడకు, నేను ఇస్తా, యుద్ధంలో దిగితే నేను నీకు ఇస్తా. ఏంటి నువ్విచ్చేది వాడు తీసుకునేది. ఇక్కడ ఇరాన్ అంటే అందరికీ అభిమానమే, మరి ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి అభిమానమే. బట్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అమెరికా వీళ్ళ పిలక అంటారు కదా, వీళ్ళ పిలక ఇలా వేలాడుతుంది అన్నమాట. ఇలా పట్టుకొని ఇలా ఊపుతోంది పాకిస్తాన్ అమెరికా. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు రావాల్సిన డబ్బులు అయిపోతాయి. కాబట్టి సాధారణంగా తెలుగులో ఒక సామెత ఉంటుంది, కుడుతులో పడిన ఎలకలా కొట్టుకుంటుందని చెప్పి. అదే పరిస్థితి. బహుశా ఆ సామెత ఇక్కడ ఎంతవరకు సమంజసమో కాదో మీరు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. బట్ ఎందుకంటే పాపం సాయం చేయాలని ఉంది, కానీ సాయం చేస్తే చంపచ్చళ్ళు అనిపిస్తుంది. ఏది? అమెరికా. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ఇక్కడ మళ్ళీని. ఎందుకంటే ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దాదాపుగా ఇజ్రాయెల్ దగ్గర సుమారు 90 నుంచి 400 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండొచ్చు అంటూ కూడా చర్చ. ఇలా అనేక అంశాలు రెండు వర్గాలకు వైపు ఉన్నాయి. బట్ ఈరోజు జరిగిన దాడి చాలా కీలకమైన దాడి అంటూ చర్చ జరుగుతోంది. న్యూక్లియర్ రియాక్టర్ ఖతమైందా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ మాత్రం ధృవీకరించట్లేదు, కానీ చర్చ జరుగుతోంది. రేడియేషన్ స్థాయికి సంబంధించి ఇంకా క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే ఇరాన్ మీడియా బయటికి చెప్పే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇటువంటి ఘటనలు జరిగితే. సో ఈ క్రమంలో ఏం జరుగుతోంది? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ ఏం చెప్పబోతోంది? పరిస్థితులు చేయి దాటిపోతున్నాయా? ప్రపంచానికి పెనుముప్పు తప్పదా? ఈ చర్చ జరుగుతుంటోంది. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి అక్కడ దృశ్యాలను చూద్దాం. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.